అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన మంత్రి పార్థసారథి గారు అయితే కొత్త ఇంటి నిర్మాణాల గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. ఆ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అని మనం వీడియోలో అయితే చూద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ఏ పథకాల సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని మొత్తం చూడండి, చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. దానివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఏపీ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం పేదవాళ్ళందరికీ సొంత ఇంటిని నిర్మించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుందండి. గత ప్రభుత్వం పేదవాళ్ళ కోసం ఇంటిని నిర్మించడం కోసం 1,80,000 రూపాయలు అయితే ఇచ్చేది. దాన్ని కూటమి ప్రభుత్వం 4 లక్షల రూపాయలకి ఇస్తాము అని చెప్పేసి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ 1,80,000 రూపాయలతో పాటు గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు స్థలం ఇచ్చేది, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు స్థలం ఇచ్చేది. దాన్ని కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలము, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలంగా దాన్ని ఎక్కువ చేసి ఇస్తాము అని చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే పేదవాళ్ళందరికీ ఈ ఇల్లు నిర్మించడం కోసం కూటమి ప్రభుత్వం 4 లక్షల రూపాయలు ఇస్తుందని ముందే ప్రకటించింది. ఈ 4 లక్షల రూపాయల్లో PMAY కింద, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిన మాట జరిగింది. అయితే ఈ 4 లక్షల రూపాయల్లో 1,25,000 రూపాయలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 2,50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పేసి భావించడం అయితే జరిగింది. అయితే వాళ్ళు ఏపీ గవర్నమెంట్ ఏమనుకుందంటే 2025 మార్చి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ 2,50,000 రూపాయలు PMAY కింద ఇస్తుంది అని చెప్పేసి భావించడం జరిగింది. అయితే అది సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆ తీర్మానాన్ని విరమించుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ కేవలం 1,50,000 రూపాయలు మాత్రమే ఇస్తాము అని చెప్పడం అయితే చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంకా భారం పడబోతోంది. ఇది మొత్తం 2,50,000 రూపాయలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాల్సి ఉంటుంది. 1,50,000 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. అంటే ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 1,50,000 మాత్రమే ఉండింది. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విరమించుకోవడంతో 2,50,000గా ఉందన్నమాట. ఇదండి అప్డేటు. ఇక నెక్స్ట్ వచ్చేసి 2014 నుంచి 2019 వరకు మధ్యలో, ఈ మధ్య కాలంలో టీడీపీ గవర్నమెంట్ అయితే రూలింగ్లో ఉన్నిందండి. ఆ మధ్య కాలంలో నిర్మించిన ఇళ్ళ యొక్క పెండింగ్ బిల్స్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2014 నుంచి 2019 మధ్యలో ఎవరైతే ఇల్లు పెండింగ్ ఉంటాయో వాళ్ళకు కొంతమందికి 1 రూపీ మాత్రమే పడిందండి. 1 రూపీ యాక్సెప్టెన్స్గా 1 రూపీ మాత్రమే పడింది గవర్నమెంట్ నుంచి. అప్పటి గవర్నమెంట్ 2019 తర్వాత జగన్ గారి ప్రభుత్వం వచ్చింది కదా, అప్పుడు 1 రూపీ మాత్రమే యాక్సెప్టెన్స్గా, టోకన్ యాక్సెప్టెన్స్గా 1 రూపీ మాత్రమే వేయడం జరిగిందనమాట. దాన్ని పెండింగ్ బిల్స్ ఏవి పూర్తి చేయలేదు జగన్ గారి ప్రభుత్వం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పెండింగ్ బిల్స్ అన్నింటినీ మళ్ళీ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇది చాలా శుభవార్త అండి. అప్పట్లో ఇల్లు నిర్మించుకొని పెండింగ్లో ఉన్న వాళ్ళు తమ సొంత ఖర్చులతో ఇల్లు అయితే నిర్మించుకోవడం జరిగింది. అలా నిర్మించుకున్న వాళ్ళందరి పెండింగ్ బిల్స్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కంప్లీట్ చేయబోతోందన్నమాట. మన కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో 1,25,000 ఇళ్ళను అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుందండి. ఇప్పటికే చాలా వరకు ఇల్లు కంప్లీట్ స్టేజ్కి వచ్చాయి. 100 రోజుల్లో అయితే 1,25,000ని కంప్లీట్ చేయడం ఖచ్చితంగా జరుగుతుందనే చెప్పచ్చు. ఇక సంవత్సర కాలంలో 7 లక్షల ఇళ్ళను అయితే నిర్మించాలి అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అయితే టార్గెట్గా పెట్టుకుంది. అంటే మొత్తం 1 ఇయర్లో 7 లక్షలు ప్లస్ 1,25,000 మొత్తం 8,25,000 ఇళ్లను ఎలాగైనా కంప్లీట్ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే టార్గెట్ని అయితే నిర్ణయించుకుంది. అతి త్వరలోనే ఈ టార్గెట్ని ఫినిష్ చేయాలని చెప్పేసి సంకల్పించుకుంది. ఇక జగన్ గారి ప్రభుత్వంలో ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయి ఉంటుందో
వాళ్ళకైతే 4 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరగదండి. వాళ్ళకు అంతకుముందు చెప్పినట్టుగానే ఆ ప్రభుత్వం చెప్పినట్లుగా 1,80,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని పెండింగ్ బిల్స్ని కూడా కంప్లీట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళకు పెండింగ్లో ఉన్న ఇంటి నిర్మాణాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ఫండ్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఆప్షన్ 3 కింద ఎవరైతే ఇల్లుని పెట్టుకున్నారో వాళ్ళకు కూడా ఇంటిని నిర్మించి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆప్షన్ 3 కింద ఉన్న ఇంటిని క్వాలిటీని చెక్ చేయడం కోసం కొత్త టెక్నాలజీని అయితే యూజ్ చేసి దాని నాణ్యతను అయితే చెక్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందని మన మంత్రి పార్థసారథి గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట. ఇక కొత్తగా ఇల్లు అప్లై చేసుకోవడానికి మనకు రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ అండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే కొత్తగా ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు ఇన్కమ్ ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు మంత్లీ ఇన్కమ్ ఉండాలన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు ఇన్కమ్ అంటే సంవత్సరానికి అది 1,20,000 రూపాయలు అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు అంటే సంవత్సరానికి 1,44,000 రూపాయలు అవుతుంది. మనం ఇంటికి అప్లై చేసుకునేటప్పుడు మన ఇన్కమ్ సర్టిఫికేట్లో మనం 1,20,000 కన్నా తక్కువ ఉన్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 1,44,000 కన్నా తక్కువ ఉన్నట్టయితే ఇల్లు అనేది మంజూరు అయితే అవుతుందన్నమాట. అంతేకాకుండా 4 వీలర్ కలిగిన వాళ్ళకి ఎవరికి ఈ ఇంటి కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే 4 వీలర్ కలిగిన వాళ్ళకి రేషన్ కార్డ్ అయితే ఇవ్వడం జరగదు. కాబట్టి 4 వీలర్ కలిగిన వాళ్ళకి 4 వీలర్ సొంత అవసరాలకు ఉన్న వాళ్ళకి ఈ రేషన్ కార్డు ఉండదు. కాబట్టి వాళ్ళకు ఇంటి కోసం అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదన్నమాట. అయితే ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ నడుపుకునే ఛాన్స్ ఉన్న వాళ్ళు, ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ నడుపుకునే వాళ్ళు ఈ ఇంటికైతే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది ఓన్లీ ట్యాక్సీ మరియు ట్రాక్టర్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉన్న వాళ్ళకు ఇంటికి నిర్మాణానికి శాంక్షన్ చేయడం జరగదన్నమాట. వాళ్ళకు 1000 చదరపు అడుగుల ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు. కాబట్టి వాళ్ళకి ఇంటి కోసం అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉండదన్నమాట. ఇక పంట పొలం వచ్చేసి 3 సెంట్ల మాగాని 7 సెంట్ల మెట్ట పొలం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రేషన్ కార్డు వస్తుంది. కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ హౌసెస్ అనేవి కడతారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదన్నమాట. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద దాదాపుగా 20 లక్షల ఇల్లు శాంక్షన్ అయినట్టు. ఆ 20 లక్షల ఇల్లు కట్టుకోకపోతే మళ్ళీ వాళ్ళకు ఇల్లు శాంక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. కాబట్టి వాళ్ళందరినీ కట్టుకోవడానికి వాళ్ళకు ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి. దానికి సంబంధించిన అన్ని చర్యలను తీసుకుంటోంది. ఎవరికైతే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఉంటారో, ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించలేదో వాళ్ళందరికీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంతేకాకుండా కొంతమందికి పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు చూపించలేదు, కొంతమందికి ఇళ్ల స్థలాలు చూపించారు కానీ పట్టాలు అయితే ఇవ్వలేదు. అటువంటి వాళ్ళందరూ మళ్ళీ ఇంకొకసారి గవర్నమెంట్ హయాంలో అప్లై చేసుకొని మళ్ళీ కొత్తగా పట్టాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇంటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. మన రాష్ట్ర ప్రభుత్వం 2,50,000 వాటా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అయితే 2,50,000 ఇస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం 1,50,000 మాత్రమే ఇస్తాము ఇంటి నిర్మాణాలకి అని చెప్పేసి చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి 2,50,000 రూపాయలు ప్రభుత్వంపై భారం పడబోతోంది కొత్త ఇండ్ల నిర్మాణాల కోసం. దీన్ని యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రతిపాదనలు అయితే గృహ నిర్మాణ శాఖ వాళ్ళు పెట్టడం జరుగుతోంది. దీన్ని యాక్సెప్ట్ చేసినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం 2,50,000 రూపాయలు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు ఇస్తుంది. మొత్తం కలిసి 4 లక్షల రూపాయలు అయితే ప్రజలకు ఇస్తారు. ఈ 4 లక్షల రూపాయలతో పాటు 3 సెంట్ల స్థలం గ్రామీణ ప్రాంతాల్లోనూ, 2 సెంట్ల స్థలం పట్టణ ప్రాంతాల్లోనూ ఇవ్వడం జరుగుతుంది. దీంతో ప్రతి పేదవాడి యొక్క సొంతింటి కళ నెరవేరుతుందన్నమాట. 2029కంతా సొంత ఇల్లు లేని పేదవాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సంకల్పించుకుందండి. ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరాలని మనందరం కోరుకుందాము. ఇల్లు లేని ప్రతి వాళ్ళకి ఇల్లు రావాలని చెప్పేసి భావిద్దాము. ఇదండి లేటెస్ట్ అప్డేటు.
మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ పథకాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.